మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన భారతదేశము పాకిస్తాను తొలిసారిగా ఆసియా కప్లో తలపడ్డాయి. 2 మ్యాచ్ల్లో భారత్ పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది. రేపు ఆదివారం క్రికెట్లో చివరి అంకానికి వచ్చింది. ఆ చివరి అంకంలో పాకిస్తాన్ భారత్ తలపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వారి మాటల్లోనే విందాం పదండి. అన్నా, రేపు ఇండియా పాకిస్తాన్ మధ్య ఫైనల్ క్రికెట్ జరుగుతూ ఉంది. దానిపై మీ అభిప్రాయం ఏమన్నా? ఇంతకు ముందు జరిగిన మ్యాచ్లాగా కాకుండా ఇప్పుడు స్పోర్టివ్గా తీసుకొని గెలిచి సత్తా చాచుకోవాల్సిందిగా ఇరు జట్లకు మనము శుభాకాంక్షలు చెప్తున్నాం. ముఖ్యంగా ఇది స్పోర్ట్స్ అనేవి ఎప్పుడు 2 మ్యాచ్ల్లో 2 టీముల మధ్య జరగడం సహజమే. అదేవిధంగా ఇంతకుముందు మనకి ఒక సూపర్ 4లో మ్యాచ్ జరిగింది మన భారతదేశమును పాకిస్తాన్ మధ్య. అది స్పోర్టివ్గా తీసుకోవాల్సింది పోయి ఆ మ్యాచ్లో జరిగినటువంటి కొంతమంది ప్లేయర్లు, ఆయన హరీష్ రౌఫ్ అనే అతను బౌలరు, అతను బౌండరీ దగ్గర ప్రేక్షకుల్ని రెచ్చగొట్టే విధంగా 6 ఏళ్ళు చూపిస్తూ పైనుంచి కింద పడిపోతున్నట్లుగా చూపిస్తూ ఈ విధంగా వ్యంగ్యంగా ఒక దేశం యొక్క ఔన్నత్యాన్ని, సార్వభౌమత్వాన్ని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కూడా కించిపరిచే విధంగా ఈ విధంగా చేయడం ప్లేయర్స్ మధ్య అనేది అది పద్ధతి కాదు. అదేవిధంగా ఇంకొక అతను హాఫ్ సెంచరీ, ఫర్హాన్ అతను హాఫ్ సెంచరీ చేసిన తర్వాత బ్యాట్ చూపిస్తూ AK-47 గన్తో కాల్చినట్టుగా చూపించినాడు. ఇది మానవత్వానికి మచ్చ. ఇటువంటి వాళ్ళ మధ్య మ్యాచ్ జరగడం అనేది నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ మన దేశం అనేది కాదు, అంతర్జాతీయంగా కూడా ఇటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా. ఆటల మధ్య ఏ విధంగా ఉండాలా, ప్రేక్షకుల మధ్య ఏ విధంగా ఉండాలా, స్పోర్టివ్నెస్ అనేది ఎట్లా ఉండాలని తెలుస్తుందేమో అనిపించి నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఆపరేషన్ సింధూర్లో మన ఇండియా పౌరులు కనీసము 26 మంది 27 మంది చనిపోయినారు. వాళ్ళతో మళ్ళీ పోయి మ్యాచ్ ఆడడం అనేది అది సబబే కాదు. ఇంతమంది పౌరులని ఇబ్బంది పెట్టి వాళ్ళతో మళ్ళీ మనం పోయి మ్యాచ్ ఆడి, నేను యాక్చువల్గా అయితే ఆ మ్యాచ్లో చూసే జాలిచ్చేసాను. ఇండియా మ్యాచ్ అంటే పని వదిలేసి పోయి చూసేవాడిని, అట్లాంటిది పోయి వాళ్ళతో ఆడడము నాకు నచ్చలేదు. కాబట్టి నేను ఆ మ్యాచ్లని పూర్తిగా చూసేదే జాలిచ్చేసిన. కాబట్టి ఇంకా ఫైనల్ గురించి స్పందించదలుచుకోలేదు. వాళ్ళతో ఆడేది ఇండియాకి నచ్చలేదు. వాళ్ళ కవింపు చర్యలు అవుట్ అయిన తర్వాత అతనేందో అవంతా నాకు నచ్చలేదు. రీసెంట్గా పహల్గామ్ అటాక్ ద్వారా ఇండియా మరియు పాకిస్తాన్కి జరిగిన మధ్యలో యుద్ధ చర్యలు అందరికీ తెలిసినవే. దీంట్లో భాగంగా మనందరూ తెలుసుకోవడం ఏమనగా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏషియా కప్లో ఆల్రెడీ 2 మ్యాచ్లు అయిపోయినాయి. 2 మ్యాచ్ల్లో మనకు వ్యతిరేకం జరిగింది. వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉన్నారు, మనం వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాము. మ్యాచ్లు అనేవి మ్యాచ్లాగే చూడాలా. మనం క్రీడా స్ఫూర్తిలో నెలకొని మ్యాచ్లు చూడాల్సింది కోరుతున్నాను. మనం స్పోర్ట్ని స్పోర్టివ్గానే తీసుకోవాలి. అది కాకుండా ఈ స్పోర్ట్లోకి యుద్ధాలు తీసుకురావడము, ప్రభుత్వాలు తీసుకురావడము ఇదంతా తప్పు. ఇలా కాకుండా క్రీడని క్రీడగానే తీసుకోండి. దీని విధంగా ఏ విధంగా బయట ఏది గొడవలు చేసుకోకుండా మనం అందరూ కలిసి చూసుకోవాల్సిందిగా ఈ సుమన్ టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను.